పద్మావతి అయితే ఒంటరిగా అలా నిల్చుని ఉంటుంది. అక్కడికి విక్కీ వచ్చి పద్మావతి చెయ్యి పట్టుకొని, పద్మావతి నేను ఎవరికైనా ఏదైనా చెప్పాలి అనుకుంటే అది నీకే చెప్పాలి. నేను చైత్ర గురించి ఎవరికైనా ఎక్స్‌ప్లెయిన్ ఇవ్వాలి, ఏదైనా చెప్పాలి అంటే అది నీకే. ఎంత జరిగినా సరే నువ్వు నన్ను ఏమీ అనకుండా మౌనంగా ఉన్నావంటే నీ ప్రేమను నేను అర్థం చేసుకోగలను. నువ్వెంత మంచిగా ఆలోచిస్తున్నావో కూడా నేను అర్థం చేసుకోగలను అనేది అంటూ ఉంటాడు. ఆ మాటలకి పద్మావతి ఏం మాట్లాడకుండా అలా చూస్తూ ఉంటుంది. ఇక విక్కీ అయితే చాలా బాధపడుతూ పద్మావతి నన్ను క్షమించు, అది గతంలో జరిగిపోయింది. ఈ విషయం గురించి నీకు ఎప్పటి నుంచో చెప్పాలనుకుంటున్నాను కానీ ఆ సందర్భం రాలేదు అని చెప్పి పద్మావతితో అయితే మాట్లాడడానికి ట్రై చేస్తూ ఉంటాడు. కానీ బాధతో పద్మావతి అయితే ఏం మాట్లాడకుండా విక్కీ కాసి అసలు చూడకుండా ఒకవైపుగా ఉంటూ ఉంటుంది. ఇక విక్కీ అయితే పద్మావతికి తన గురించి చెప్పుకుంటూ బాధపడుతూ ఉంటాడు. నన్ను క్షమించు పద్మావతి, ఇలా అవుతుందని నేను అస్సలు అనుకోలేదు. అసలు ఇది నా గతంలో జరిగింది నీకు చెప్దామని అనుకున్నాను కానీ ఆ సందర్భం ఎప్పుడూ రాలేదు మన మధ్య అని చెప్పి అయితే అంటూ ఉంటాడు. అలా అంటూ పద్మావతిగా చూసి అయితే బాధపడుతూ ఉంటాడు. ఇక పద్మావతి అయితే విక్కీ చెప్పిన మాటలు వినిసి అలా బాధపడుతూ ఉంటుంది. ఇక పద్మావతి ఏం చేయలేక ఏడుస్తూ విక్కీ గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటుంది.